దమయంతి గారు సింధుని కోడలికి యాక్సెప్ట్ చేశారు. ఇదే మంచి టైం. నేను వెళ్ళి సింధుని తీసుకొస్తాను. దమయంతి గారిని చూసి సింధు సర్ప్రైజ్ అవుతుంది. నువ్వు ఆంటీని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా. పిల్లలు కాల్ చేస్తున్నారంటే ఫోన్ దొరికినట్టుంది. హలో హలో అమ్మా. చెప్పు రిషి. నువ్వు చెప్పిన ఫోన్ దొరికిందమ్మా. మేము సాధించావమ్మా. సూపర్ పిల్లలు మొత్తానికి సాధించారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? జాగ్రత్తగా అక్కడి నుంచి వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్ గురించి మధుకి తెలియకూడదు, సరేనా? సరే అమ్మా, మేము వచ్చేస్తాం. సరే. ఈ పిల్లలొకళ్ళు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. అసలు అత్తే రూమ్లో వీళ్ళేం చేస్తున్నారు? ఏంటి రిషి, ఏం దాస్తున్నావు? నేనేం దాచట్లేదు. ఏయ్, నేను చూశాను, నీ జేబులో ఏదో దాచావు, నిజం చెప్పు. రిషి ఏం దాచలేదు. అయినా మేమేం దాచుకుంటే నీకెందుకు అసలా? మర్యాదగా చెప్పండి, లేదంటే మీకు దెబ్బలు పడతాయి. మమ్మల్నే కొడతావా? నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదు అసలా. మేం హట్ అయ్యాం. మా ఇంటికి వెళ్ళిపోతాం. రా రిషి. ఏయ్ ఏయ్, ఆగండి ఆగండి. రిషి, శశి, ఏ పిల్లలు ఆగండి రా, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారా? చెప్తున్న వినపడట్లేదా? మేమెందుకు ఆగాలి అసలా? నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది. ఏ రిషి, నీ పాకెట్లో ఏముందో చూపించు. నేనేం దాచిపెట్టలేదు. ఏయ్, నేను చూశాను, అదేంటో చూపించు. అరే ఏం లేదని చెప్తుంటే రిషి, చూపించు. నా పాకెట్లో ఏం లేదు. చూపించరా? చూపించను. రిషి, ఏం లేదు పెద్దమ్మా. చూపించమని చెప్తున్నాను కదా. అరే ఏం లేదని చెప్తుంటే వినవేంటి? చూపించు. ఏం లేదు. చూపించు. చేతి. ఏం లేదని చెప్తున్నానా? నన్ను నెట్టిస్తారా? ఎంత ధైర్యం రా మీకు? బొత్తిగా నేనంటే లెక్క లేకుండా పోయింది. మిమ్మల్ని ఏంటి మధు, నా పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నావు? నేనేం దౌర్జన్యం చేయటం లేదు. మీ పిల్లలే ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఏవో తీసుకుని వెళ్తున్నారు. రిషి, శశి ఈ ఇంటి వారసులు. ఈ ఇంట్లో ఏదైనా తీసుకునే హక్కు వాళ్లకుంది. మధ్యలో నీకెందుకే? రిషి, శశి, మనం వెళ్దాం పదండి. ఏయ్, ఆగు ఆగు సింధు. మధు, మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోవాలి, మీరు వెళ్ళాలి అంటే రిషి పాకెట్లో ఏం దాచాడో నాకు తెలియాలి. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఉంది. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంట్లో ఏదైనా తీసుకునే హక్కు నీ పిల్లలకి ఉన్నట్టే ఈ ఇంటికి ఏ వస్తువు వస్తుంది, ఈ ఇంటి నుంచి ఏ వస్తువు బయటకు వెళ్తుందనేది తెలుసుకునే బాధ్యత నాకుంది. ఏ రిషి, నీ జేబులో ఉన్న ఆ వస్తువేంటో నాకు చూపించు. చూపించకపోతే మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లరు.
ఏంటి బెదిరిస్తున్నావా ఆ? దాచిపెట్టింది చూపించడానికి మీరు భయపడుతున్నప్పుడు బెదిరించే కదా తెలుసుకోవాలి. నేను కానీ నా పిల్లలు కానీ నీకు భయపడే మనుషులం కాదు. మరి భయం లేనప్పుడు ధైర్యంగా అదేంటో చూపించొచ్చు కదా, చూపించమను. నా ధైర్యం ఏంటో నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు తెలుసుండాలే. తెలిసింది, తెలుసు సింధు. స్టేషన్ నుంచి బయటికి వచ్చాను అని స్వాతిని తప్పించాననేగా నీకు ఇంత ధైర్యం వచ్చింది. ఇంకా ఆ స్వాతి నీ దగ్గరికి రాదు, ఇక ఎప్పటికీ కూడా కనిపించదు. ఏయ్ స్వాతిని ఏం చేసావు? స్వాతిని ఏం చేసావు? నేనేం చేయలేదు, కానీ స్వాతి హెల్ప్ ఇంక నీకు దొరకదు కాక దొరకదు. ఏయ్ మధు, ఇప్పటికే నువ్వు చాలా మిస్టేక్స్ చేసావు. ఇంకొద్దు, అన్నీ ఆపేసేయ్. లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్ నిన్ను చంపేస్తాను మధు. చంపేవే. ఇంకొద్దు, అన్నీ అసలు ఆపేసేయ్. ఏమనుకుంటున్నావు నువ్వు? వదినా. అబ్- ఏంటిది? నాన్న చూడు నాన్న, పెద్దమ్మ మేమేదో దొంగతనం చేసి తీసుకెళ్తున్నట్టుగా మాట్లాడుతుంది. దొంగతనమా? అవునా అన్న, నేను రిషి దొంగలమంట. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపేసింది అసలు. ఏంటి వదినా, పిల్లలు చెప్తుంది నిజమేనా? అయ్యో లేదు మరిది గారు, అసలే నా మాట అనలేదు. రిషి తన జేబులో ఏదో దాచిపెట్టి తీసుకెళ్తుంటే అదేంటో చూపించమంటున్నాను అంతే. అసలు మేమెందుకు చూపించాలి? ఏదైనా తీసుకెళ్తాం, అది మా ఇష్టం. విన్నారు కదా మరిది గారు, చూడండి ఎలా మాట్లాడుతుందో. శశి నువ్వు ఆగు. లే రిషి, అదేంటో చూపిస్తే అయిపోతుంది కదా. రిషి, అదేంటో చూపించు. మీ నాన్న ప్రూఫ్ లేకుండా ఏమీ నమ్మరు. చూపించు.